ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాట్సాప్ లో వైరల్ అయింది. ఆ ఫోటో కనుక చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లని ప్రజలు వాట్సాప్ లో పెట్టి ఇది చంద్రయాన్ నుండి చంద్రమండలం నుండి చంద్రయాన్ పంపించిందని చెప్పి ప్రజలు పోస్ట్ చేసినటువంటి విషయాన్ని మనం ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా గోదావరి జలాల పరిరక్షణకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ నిజంగా దాని మీద దృష్టి సారించినటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా టిడ్కో ఇళ్ళు నిర్మాణం జరిగింది. కానీ ఎంత మేరకు 80% కూడా ఇవాళ అక్కడ పేదలకి ఇవ్వనటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఇళ్లకి స్థలాలని చెప్పి ఏ విధంగా మన మడ అడవులు సైతం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారో మనకు తెలియనటువంటి విషయం కాదు. మరి ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా అవినీతిలో కూరుకుపోయి ఇవాళ ఇసుక చూసినట్లయితే మొన్న కూడా నేను వచ్చాను, ఏది కడిపలంకకి నేను రావడం జరిగింది. నాయకులందరూ కూడా నాకు తోడుగా వచ్చారు, ప్రెస్ వారు కూడా వచ్చారు. అక్కడ ఎంత విశృంఖలంగా అక్కడ ఇసుక మాఫియా జరుగుతుందో మనం అందరం కూడా చూడటం జరిగింది. కనుక ఏది చూసినా కూడా అవినీతిలో కూరుకుపోయి విధ్వంసంతో ప్రారంభమై ప్రజావేదిక కూల్చివేతతోటి ఈ పరిపాలన ప్రారంభమైంది. ఆనాటి నుండి నేటి వరకు విధ్వంసమే. అదేవిధంగా విద్వేషపూరితం. ఎవరైనా గళం విప్పి ఇదేంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో వేసేయటం, అంటే గొంతు నొక్కేసేయటం. కనుక ఈ రకమైనటువంటి పరిపాలన నిజంగా మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అన్న పదానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిజమైనటువంటి నిర్వచనం పలికినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని, మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి అందివ్వాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, అభ్యర్థన. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఇస్తుంటే కోట్లాది రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? స్టిక్కర్ తీసుకున్నారు వైఫల్యం అంటే తాజా మాజా ఇద్దరు ఇక్కడే ఉన్నారు అధ్యక్షులు. ఏ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం తప్ప బయట ఎక్కడ మీ క్యాడర్ కానీ శ్రేణులు కానీ ఇవాళ మేము కేంద్ర నాయకత్వానికి చేసినటువంటి ఫిర్యాదు మేరకు మేము ఎప్పుడైతే వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము ఈ రకంగా ఇక్కడ జరుగుతున్నది అనేటువంటి విషయం, మీడియా మీరు తెలియనటువంటి విషయం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంది. మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలకు గనక పేర్లు మార్చినట్లయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు దాని మీద మేము కూడా దృష్టి సారించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అది మీ అందరికీ తెలుసు.